మీ జీవితంలో ఏ అవమానమైనా కూల్గా ఉండండి, సమాధానంగా ఉండండి. యుద్ధాలు వద్దు, ఎదుటి మనిషికి హాని తలపెట్టొద్దు. నువ్వు మంచి చేసిన వాడివి అయితే, నీలో మంచితనమే ఉంటే, దేవుడు నీ పక్షాన ఉంటే నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. మనుషులు నిందించుకునివ్వండి, మాట్లాడుకునివ్వండి. నీ విలువ తెలియనప్పుడు ఏది పడితే అది వాగుతూ ఉంటారు. వాగనివ్వండి. అవి ఎంతో కాలం ఉంటుందండి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు వాళ్ళ గుండె రాతిలాగా మారిపోతుంది. వాళ్ళని ఎవరు చంపాల్సిన అవసరం లేదు, వాళ్ళే బిగుసుకొని పోతారు అంతే. హల్లెలూయా. మనం ఎందుకు ఆ నింద? మనకెందుకు? మనం వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ తలకాయ పగిలి కదండి వాళ్ళ హాస్పిటల్లో పోతే ఊరుకుంటారంటే పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మనల్నంతా ఆరాలు తీసి ఏంటండి దారాలు పని చేసుకొని బతుకుతున్నాము. వాళ్ళు వచ్చి మనకి ఆరాలు తీసి ఇవన్నీ మనకెందుకు? మనం మౌనంగా ఉందాం. ఒక టైం వస్తుంది, వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి శాపంగా మారుతుంది.